ప్రొడక్షన్స్కి సుప్రీంకోర్టులో చుక్కెదురు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసును కొట్టేయడానికి నిరాకరణ. విశాఖపట్నం భూముల విషయంలో సురేష్ ప్రొడక్షన్ సంస్థకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధురవాడలో రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం 2003లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు కొంత భాగాన్ని రెసిడెన్షియల్ లేఅవుట్కు మళ్లించడానికి తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసును కొట్టేయాలంటూ సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తుపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించి జస్టిస్ అభయ స్వోక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 7 జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సురేష్ ప్రొడక్షన్ సంస్థ వ్యతిరేకించడానికి న్యాయస్థానం తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇస్తే దాన్ని చట్టబద్ధంగా సవాల్ చేసుకోవచ్చని ఆ సంస్థ తరపున వచ్చిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వికి సూచించింది. విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్లో మధ్యంతర ఉపశమనం కోరడం చెల్లదని స్పష్టం చేసింది. అభిషేక్ సింఘ్వి బదిలిస్తూ 2024 జనవరి 18 సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులో స్టూడియో నిర్మించిన 17 ఎకరాలు మినహాయించి మిగిలిన భూమిని యథాతథంగా ఉంచాలని పేర్కొంది. గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలను అనుసరించే షోకాజ్ నోటీస్ జారీ చేసిందన్నారు. కోర్టు చెప్పిన 17 ఎకరాలు మినహాయించి మిగిలిన భూమిలో తాము ఎలాంటి పనులు చేపట్టలేదని, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా జడ్జ్ చేశామని చెప్పారు. ఆ వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ ఓకా విభేదించారు. ఇది కేవలం షోకాజ్ నోటీస్ అయిన దానికి మీరు సమాధానం దాఖలు చేసుకుని వాదనలు వినిపించుకోవచ్చని సూచించారు. తాము దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని సింఘ్వి కోరారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ ఓకా సురేష్ ప్రొడక్షన్ దరఖాస్తుని డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తెలంగాణ నమూనానే అనుసరించాలి అంటూ కులగన్నపై